నమస్తే మిత్రులారా, నేను మీ జోకా విజయ్ కుమార్ అడ్వకేట్ కాకినాడ. అలాగే ముందు వీడియోలు చెప్పాను నేను, మనకి ఆల్ ఓవర్ ఏపీలో ఎక్కడైనా సరే మనం కేసు చేయగలం. మనకి బ్రాంచ్ అటాచ్డ్ ఆఫీసులు ఉన్నాయి. అలాగే అమరావతి హైకోర్టు చేస్తాము, అలాగే హైదరాబాద్ హైకోర్టు చేస్తాము, చెన్నైలో కూడా మన బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. ఎక్కడైనా సరే చేస్తాం, ఇబ్బంది ఏమీ లేదు. అలాగే మన పార్ట్ 1లో ప్రామిసరీ నోట్ డిక్రీ అయిన తర్వాత ఏ విధంగా ఆ డబ్బు రాబట్టుకోవాలి అంటే దాన్ని సెకండ్ స్టేజ్ అంటారు. కేసుల పరంగా ఈపీ ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ అంటారు. ఈపీ ద్వారా ఏంటంటే మనం ఆ ప్రాపర్టీ ఏదైనా ఉంటే ఆ డబ్బుని రాబట్టుకున్న విధానాన్ని ఈపీ అంటారు. అది ఎలా రాబట్టుకోవాలంటే అతను ఏమైనా జాబ్ చేస్తుంటే ఎంప్లాయీ అతను శాలరీ అటాచ్మెంట్ పెట్టుకోవచ్చు. అలాగే ఆస్తి ప్రాపర్టీ ఉంటే ఆ ప్రాపర్టీని సేల్ చేయమని చెప్పేసి సేల్ చేసి మనకి ఆ డబ్బు వచ్చేలా చేయమని చెప్పేసి పెట్టచ్చు. 2, 3 వచ్చేటప్పటికి అరెస్ట్ అంటే ఏ వ్యక్తి అయితే మనకి డబ్బులు బాకీయో ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఆ భయంతో అన్నా డబ్బులు అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ భయంతో అన్నా సరే మనం ఆ విధంగా అన్నా సరే 3-4 రకాలుగా మనం అలాగా డబ్బులు ప్రామిసరీ నోట్ డబ్బుని రాబట్టుకునే విధానం మనకు కోర్టు కల్పిస్తుంది. ఇదంతా కూడా మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అంటే లీగల్గా డీప్గా చెప్పినా మీకు అర్థం కాదు. జనరల్గా మీకు తెలియని ఉద్దేశంతో నేను ఈ వీడియోలు చేస్తున్నాను. నేను జనరల్ అవేర్నెస్ వస్తే మీరు వెళ్ళి ఎదురు ప్లేయర్ గారి దగ్గరికి ఏ ప్లేయర్ గారి దగ్గర మీరు ప్లేయర్లను కూడా ఎవరైతే బాగా చేస్తారో కొద్దిగా ఎంక్వైరీ చేసుకోండి. అంటే అందరూ మంచి వాళ్ళని చెప్పలేను నేను, అందరూ చెడ్డవాళ్ళని చెప్పను నేను. ఖచ్చితంగా మీరు మీకు నచ్చిన ఏరియాలో మీకు అందుబాటులో ఉన్న న్యాయవాదిని ఎత్తుకుని వాళ్ళతోనే కేసు దగ్గర నుంచి జాగ్రత్తగా చేయించుకోండి. ఖచ్చితంగా మీకు అందరికీ కూడా నా వీడియోలు ఉపయోగపడతాయని, మీకు తద్వారా మీరు మీ డబ్బులు పోగొట్టుకోకుండా ఒక మంచి అవకాశాన్ని నేను ఇస్తానేమో అని భావిస్తూ వీడియో చేస్తున్నాను. అలాగే నా నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే వీలుంటే నాకు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ముందు చేసిన వాళ్ళు మళ్ళీ చేయొద్దు, చేస్తే అది మళ్ళీ అన్సబ్స్క్రైబ్లోకి వెళ్ళిపోద్ది. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఉంటాను. నమస్తే.